అపోస్తలుల దినాల్లో ఏం చేశారంటే సంఘంలో ఉన్న విశ్వాసులందరూ వారికున్న పొలాలను ఆస్తులను అమ్మి సంఘంలోనికి తెచ్చారు. పొలాలు ఆస్తులమ్మి ఏం చేశారంట, సంఘానికి తెచ్చారు. ఇప్పుడు సంఘానికి అధిపతి ఉంటాడు, అంటే గురువు ఎవరు, దైవజనుడు ఉంటారు. ఆయన పాదాల ముందు పెడితే వారు అందరూ కలిసి ప్రార్థన చేసి ఎవరి అక్కర్ల కొలది వారికి ఏం చేశారంటే ఈ ధనాన్ని డిస్ట్రిబ్యూట్ చేశారు. ఈ ధనాన్ని ఏం చేశారు, డిస్ట్రిబ్యూషన్ అంటే తెలుసు కదా, పంచారన్నమాట. ఇది అక్కడ జరిగిన సంగతి. చూడండి ఎంత గొప్పోళ్ళో ఆ రోజుల్లో సంఘంలో ఉన్న విశ్వాసులు. రైట్. సో మందిరానికి కూడా ఎందుకు ధనము తేవాలంటే సంఘ నిధిలోనికి వస్తే ఈ సంఘం అంతా కూడా కలిసి ప్రార్థనాపూర్వకంగా మన సంఘాలలో ఉన్న కొందరు కుటుంబాలకు సహాయపడి అభివృద్ధి కావడానికి ఉపయోగిస్తారు. అది పాత రోజుల్లో సిద్ధాంతం. బైబిల్ చదివితే మీరు సంఘనిధి ఎందుకు దేవంటారు దైవ సేవకులు ఎప్పుడంటే దాని కొరకే. కొన్ని ధనము మీరు తెచ్చే ధనమంతా కొంత భాగమేమో సేవకులు పోషించబడతారు, కొంత భాగమేమో దేవుని పరిచర్యకు వాడబడుతూ ఉంటుంది, కొంత భాగమేమో సంఘములో మనందరము దేవుని బిడ్డలమ్మ గనక ఎవరికన్నా అవసరమైతే వారికి ఇచ్చి దాతృత్వ హృదయము తీర్చి వారిని ఆదుకొని వారి కుటుంబాన్ని పైకి తేవాలన్నదే దేవుని యొక్క ఉద్దేశం. ఈ ఉద్దేశం నేటి సంఘము మర్చిపోయింది. అవునంటారు కాదంటారా? నిజం చెప్పండి, అవునా కాదా? అవుననే ఒప్పుకోవాలి, మనం చేస్తే ఒప్పుకోవాలి అవుననే. కాదైతే మీరు ఏం చేయాలి, ఇలా ఆదుకోవాలి వీళ్ళలాగా. అలాగనే ఆస్తిని దేవుడిది అమ్మనట్ల దేవునికి ఇచ్చే సమస్తాన్ని దేవునికి ఇవ్వండి. అప్పుడు దైవజనులు సంఘం అంతా కలిసి ప్రార్థనాపూర్వకంగా ఉన్న పరిస్థితులను ఏం చేద్దామో సంఘంలో ఉన్నవారు మెరుగుపడతారు. మీకు తెలుసో లేదో, ఉదాహరణకు చూడండి, ఒక